హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 5 చూద్దాం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న డే 4లో లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఎలా వేసుకోవాలో నేర్చుకున్నారు కదా అందరూ. ఈరోజు కూడా లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతోటే లీఫ్ అండ్ ఫ్లవర్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా ఒక మార్కర్ తీసుకొని లీఫ్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అవుట్లైన్గా గొలుసు కుట్టు వేసుకొని లాంగ్ అండ్ షార్ట్ కుట్టు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. గొలుసు కుట్టుకు బయటి వైపు ఓ కుట్టు, లోపటి వైపు ఓ కుట్టు, లాంగ్ అండ్ షార్ట్ కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. లీఫ్ అనేది డ్రా చేసిన తర్వాత లాంగ్ అండ్ షార్ట్ కుట్టిన తర్వాత కూడా అవుట్లైన్ గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. లేదు ఇలానే కుట్టచ్చు అంటే ఇలాగ కూడా కుట్టచ్చు. కాకపోతే బేసిక్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ అవుట్లైన్గా గొలుసు కుట్టు కుట్టిన తర్వాతనే లాంగ్ అండ్ షార్ట్ కుట్టుకోండి. లాంగ్ అండ్ షార్ట్ కుట్టేటప్పుడు లీఫ్ అనేది క్రాస్గా కుట్టు తీయండి. క్రాస్గానే కుట్టుకోవాలి. ఎంత క్రాస్గా అయితే తీస్తారో అంత మంచిగా కనపడుతుంది. మగ్గం వర్క్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్ తోటే కుట్టండి. సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకండి. ఫస్ట్ టైం మీరు కుట్టేటప్పుడు సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తే పోగులుగా ఊడొస్తుంది. అందుకోసమని సిల్క్ థ్రెడ్ యూజ్ చేయకండి. జరీ థ్రెడ్ తోటను కాటన్ థ్రెడ్ తోటే కుట్టండి. ఇలా మొత్తం లీఫ్ అనేది క్రాస్గా లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతోటి కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అవుట్లైన్ అనేది గొలుసు కుట్టు వేసుకోండి. మీ ఇష్టం, మీ శారీస్లో మీ బ్లౌజ్ పైన ఏ డిజైన్ అయితే ఏ కలర్ థ్రెడ్ తోటి ఉందో అదే కలర్ థ్రెడ్ తోటి కూడా వేసుకోవచ్చు. అవుట్లైన్ ఒక థ్రెడ్, లోపట లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఒక థ్రెడ్ కూడా అలా కూడా వేసుకోవచ్చు. లీఫ్ అనేది ఒకటి చూసారు కదా, మరొక లీఫ్ డ్రా చేసుకొని ఇది వెరైటీగా కుట్టండి. చూడండి నేను చూపించే విధంగా. అవుట్లైన్ గొలుసు కుట్టు ప్రతి ఒక్కదానికి లీఫ్ అయినా ఫ్లవర్ అయినా ఏదైనా కానీ అవుట్లైన్ మీరు మార్కర్ తోటి డ్రా చేసిన తర్వాత గొలుసు కుట్టు అనేది కంపల్సరీ వేసుకోవాలి. గొలుసు కుట్టు వేసుకున్న తర్వాత పైనుండలి మిడిల్లో ఒక లాంగ్ కుట్టు వేసుకోండి. ఆ లాంగ్ కుట్టుకు లెఫ్ట్కు లాంగ్ కుట్టు, రైట్కు ఒక లాంగ్ కుట్టు, ఇలాగే ఫ్లవర్ మొత్తం కుట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా లెఫ్ట్కు రైట్కు లాంగ్ కుట్టు ఇలాగే కుట్టుకోవాలి. సేమ్ ఫస్ట్ లీఫ్ అనేది ఎలా కుట్టారో సెకండ్ కూడా అలాగే కుట్టాలి. కాకపోతే మిడిల్లో మధ్యలో కుట్లు వస్తాయి అంతే. లాంగ్ అండ్ షార్ట్ కుట్టు రాని వాళ్ళు ఫస్ట్ లాంగ్ అండ్ షార్ట్ కుట్టడం నేర్చుకోండి. ఇలా లీఫ్ అనేది మొత్తం కుట్టిన తర్వాత అవుట్లైన్ గొలుసు కుట్టు వేసుకోండి. అలాగైతేనే మీ బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. లాంగ్ అండ్ షార్ట్ కుట్టిన తర్వాత అవుట్లైన్ అనేది కంపల్సరీ గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.